జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ రోడ్లు లేవని అన్నారు. మరి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మీకే అనిపిస్తుంది అంటే మళ్ళీ అలాంటి పరిపాలన వస్తుందంటారా? చెప్పలేము, రావచ్చు, డెఫినెట్గా ఇంకా రావచ్చు. ఇప్పటికే అప్పులు ఎక్కువ అయిపోయినాయి, మళ్ళీ ఇంకా అప్పులు చేసే విధంగా చూస్తున్నారు. స్పష్టంగా ఏం చేస్తుందంటే ఇక్కడ అప్పులు చేసి రాష్ట్రాన్ని వాళ్ళ డబ్బులు కూడేసుకొని అమెరికాలో అక్కడ సైడు ఆస్తులు కొనుక్కొని ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉన్న రోజులు ఉండి దాని తర్వాత ఏదైనా కేసులు అయినా పారిపోదాం, మనం అమెరికాలో మంచిగా సెటిల్ అయిపోదాం, డబ్బులు ఆంధ్ర ప్రజల డబ్బులు దోచుకొని అప్పులు తెచ్చి వాళ్ళు అక్కడ కట్టుకొని, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అట్లనే చేసిండు, పారిపోదాం అనుకున్నారు కానీ పట్టుకున్నారు. ఇప్పుడు గిట అదే చేసింది అనుకో చెప్పలేము, వాళ్ళు గిట పారిపోతే పట్టుకున్నారు. ఎక్కడికి పారిపోదాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి? అమెరికాకో అదే లండన్ ఏదో ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ పట్టుకున్నారు. సో అంటే మీకు ఎప్పుడు ఓట్లు అయిపోగానే వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఓడిపోతే వెళ్ళిపోదాం అనుకున్నాడు, గెలిస్తే ఉందాం అనుకున్నాడు, ఓడిపోయాడు కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు, పట్టుకున్నారు వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ప్యాలెస్ కింద ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని ప్యాలెస్లు కడుతున్నారు అన్నట్టు మన వార్తలు వచ్చింది. మనం మేజర్గా చూసుకుంటే ఋషికొండ పగలగొట్టి ఒక ప్యాలెస్ కట్టారు, 500 కోట్లు అవసరం అంటారు. అది అవసరం లేదు బ్రదర్. బాత్రూమ్ 50 లక్షలు అంట, పేద ప్రజలు లేరా? 50 లక్షలు బాత్రూమ్ కావాలా నీకు? పేద ప్రజలు లేరు, నీకు మాత్రం దొడ్డికి వెళ్ళడానికి 50 లక్షలు పెట్టి బాత్రూమ్ కావాలి జగన్మోహన్ రెడ్డికి. ప్రజలైతే కనిపిస్తలేరు ఇక్కడ. అందుగురించే కదా స్పష్టంగా మాకు జగన్ వద్దు, చంద్రబాబు నాయుడు అయితే మంచి చేస్తాడని. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? చాలా మంచిగా ఉంటుంది. ఇంతకు ముందు గిట్ట మంచి చేసిండు కాబట్టి ఆయనను గెలిపించడం జరిగింది. ఎప్పటి నుంచో ప్రభుత్వంలో ఉన్నాడు. మోడీ గారు వచ్చి ఆంధ్రాకు వచ్చి మీకు ఏం కావాలి నేను అది చేస్తా అని ఆయనని పట్టుకొని అసలు పక్కనే కూర్చోబెట్టుకొని ఆయనకి ఇచ్చే మర్యాదలు ఆయనకి ఇచ్చిండు. సో అట్లాంటి నాయకుడు మాకు కావాలి కదా, మంచి ప్రజలకు మంచి చేసేవాడు కావాలి కదా. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంతో మంది అవినీతి చేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఏం చేస్తాడు? పార్టీ ఉండదు, పారిపోతాడు, అమెరికానో ఏదో కూడా పారిపోతాడు. ఇక్కడ ఉంటే కేసులు అవమానాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఆయన పారిపోవాలని స్పష్టంగా అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. బయట దేశాల్లో అన్ని కొనుక్కొని ఇండ్లు, ఆస్తులు, కార్లు, బంగ్లాలు అన్ని కొనుక్కొని రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వెళ్ళిపోవడానికి స్పష్టంగా తయారై ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళిపోయి డిసైడ్ చెప్పలేము, ఎప్పుడైతే పారిపోతాడు. నైటే పారిపోవచ్చు, అట్లా సిచ్యువేషన్ ఉంది. పార్టీ అనేది ఉండదు, తీసేయాలని కన్ఫర్మ్గా అయ్యిండ్రు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరే దేశాలు పారిపోతారని మీరు చెప్తున్నారు. కానీ చాలా మంది ఖచ్చితంగా ఈసారి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన చేసిన అవినీతి కానీ నేరాలు కానీ ఖచ్చితంగా మళ్ళీ పాత కేసులు కూడా బయట తీస్తారన్నట్టు చెప్తున్నారు. మీరేమంటారు? అందు గురించే ఇక్కడ ఉంటే కేసుల పాలవుతాం నాయన. అమెరికా పారిపోతే మంచిది, హ్యాపీగా బతకొచ్చు, అక్కడ ఎవ్వరు రారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.